దేవుడు ఎంత న్యాయవంతుడంటే, దేవుడు ఎంత మంచి మనసు కలిగినోడంటే, దేవుడు ఎంత కృప కలిగినోడంటే, తను నమ్మిన ప్రతి బిడ్డకు దేవుడు అవకాశం ఇస్తాడు. ఎవరిని ఆయన చిన్న చూపు చూడడం. కన్న తల్లి అయినా తన కడుపున పుట్టిన బిడ్డలను ఒకరిని ఒక రకంగా ప్రేమించి ఇంకొకరిని ఇంకొక రకంగా ప్రేమిస్తుందేమో, కానీ నా దేవుని ప్రేమ పక్షపాతము లేని ప్రేమ. ప్రతి వాడికి దేవుడు అవకాశం ఇస్తాడు. అయ్యా నీ సేవ చేస్తా అని నేను వచ్చాగా, నా మంచి చెడులతో ప్రమేయం లేకుండా నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చాడుగా, వీడిని ఆడుకోవాలా, నా పని కొరకు నిలువ పెట్టుకోవాలా, వీడిని నేను సిగ్గుపరచకూడదు, నా సేవ చేద్దామని వచ్చాడు వీడిని కూడా నా పని కొరకు వాడుకోవాలని నేనంట. ఒక పనికి మాలినోడిని కూడా, ఒక నిష్ప్రయోజకుడిని కూడా, ఒక చేతగాని వాడిని కూడా, ఒక అసమర్థుడిని కూడా తన పని కొరకు ప్రతి వారిని దేవుడు వాడుకోవాలనుకుంటాడు. ఈ వాడుకునే పరంపరలో దేవుడిచ్చిన తలాంతును సద్వినియోగం చేసుకునేవాడికి, దుర్వినియోగం చేసుకోకుండా సరి అయిన రీతిలో వాడుకునేవాడికి కృప వెంబడి కృప దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి తెలియకుండా కొన్ని కృపలు ఉంటాయి. అదేం విచిత్రమో తెలియదు. మోకరించారంటే గంట ప్రార్థనలో నుంచి లేవరు, అదొక కృప. కొంతమందికి మోకరించామా ప్రార్థన చేయమని ఎంత చెప్పినా కొంతమంది మోకరించలేరు. కానీ కొంతమందికి ఉండే కృప ఏంటో, అలా మోకరిస్తే చాలు ధారాళంగా ఏడ్చుకుంటా అలా ప్రార్థన చేసుకుంటా వెళ్తారు. దేవుడు నాకు ప్రార్థించే కృప ఇచ్చాడు. ఈ కృపను సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని వృధా చేసుకోకూడదు అని నీ సమయాన్ని చక్కగా ప్రార్థనలో గడపటం ప్రారంభించు. గంటసేపు ప్రార్థించే కృప కలిగిన నీకు నీ ప్రార్థనా జీవితాన్ని అధికం చేసి ఆ గంట ప్రార్థన 2 గంటలు దేవుడు మారుస్తాడు. ఆ 2 గంటల ప్రార్థన, 2 గంటల సేపు దేవుని సన్నిధిలో గడిపే కృప ఇచ్చాడు. నేను ఎంత ధన్యురాలిని, నేనెంత భాగ్యవంతురాలిని. దేవుని సన్నిధిలో 2 గంటలు మోకరించి ప్రార్థన చేయటమా బాబోయ్, ఇది ఎంత గొప్ప కృప అని ఆ 2 గంటల ప్రార్థన జీవితాన్ని చక్కగా దేవుని సన్నిధిలో గడిపేవనుకో, ఆ కృపగల దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆ 2 గంటల ప్రార్థన జీవితాన్ని 3 గంటలు దేవుడు అధికం చేస్తాడు. నీకు ఆ ప్రార్థనా జీవితం ఇచ్చిన తర్వాత మోకరించి ప్రార్థన చేయటానికి మనస్కరించక నీ ప్రార్థనను నిర్లక్ష్యం చేసావనుకో, నేనంట ఆ తలాంతు నీ దగ్గర ఎందుకు ఉంచుతాడు? దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నేత్రాశలో పడిపోయి, శరీరాశలో పడిపోయి, జీవపు డంబంలో పడిపోయి, లోకపు ఆశాయిచ్చల్లో పడిపోయిన తర్వాత నేను అంటాను, ఆ తలాంతు నీకు ఇచ్చి ఉపయోగం ఏంటి? ఆ కృప నీకు ఇచ్చి ఉపయోగం ఏంటి? ఇప్పుడు రాజానికి తమ్ముడు ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడు తమ్ముడని ఫోన్ ఇచ్చా. రాజాను 24 గంటల ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు అనుకో, ఏం చేస్తాను నేను అప్పుడు? గాడ్ బ్లెస్ యూ మై సన్ అంటానా? ఏమంటాను చెప్పండి? చిన్న నువ్వు ఫోన్ వాడినప్పటికీ నీకెందుకు, నీ దగ్గర ఉంటే దీనివల్ల ఉపయోగం లేదు. ఆ ఫోన్ ఏం చేస్తాను? దేవుడు కూడా నీకు ఇచ్చిన తలాంతును నేత్రాశ, శరీరాశ, జీవపడంబులో నువ్వు కప్పి పెట్టకుండా, సంసోనులాగా నీ బలాన్ని దుర్వినియోగం చేసుకోకుండా, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును సద్వినియోగం చేసుకుంటే, సద్వినియోగం చేసుకునే గుణం నీ లోపల దేవుడు చూశాడా, కలిగిన వానికి ఇంకెక్కువగా దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు. లేని వానికి కలిగినది కూడా నేనంట, మన దగ్గర ఉన్నది దేవుడు తీసివేయకుండా దేవుడిచ్చిన ఆయుష్ను, ఆరోగ్యాన్ని, బలాన్ని, సమయాన్ని, సమస్తాన్ని దేవుని కొరకు వాడుకునే కృప దేవుడు మనకిచ్చును కాక. రెండవది చూడండి అక్కడ మాట, మత్తయి సువార్త 25:25. 25:25 చూడు, నాతో కలిసి. గనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది, నీవు తీసుకొనమని చెప్పాను. మరొకసారి నా వైపు చూసి నాతో కలిసి చెప్పండి, నేను భయపడి. విన్నారా? నేను భయపడి. దైవజన్మ
నీలో దేవుడు చూడకూడనిది పిరికితనం, భయం. నీలో దేవుడు చూడాల్సింది ధైర్యం, విశ్వాసం. మొదటోడికి 5 తలాంతులు ఇచ్చాడు, రెండో వాడికి 2 తలాంతులు ఇచ్చాడు. వారి గుండెల నిండా ఉన్న ధైర్యం ఏంటో తెలుసా? వారి గుండెల నిండా ఉన్న విశ్వాసం ఏంటో తెలుసా? ఈ 5 తలాంతులు పెట్టుబడి పెడితే 5 తలాంతులు నేను సంపాదిస్తా. ధైర్యంగా ముందుకెళ్ళాడు. విన్నారా? 2 తలాంతులు కలిగిన వాడు ధైర్యంగా ముందుకెళ్ళాడు, డబుల్ సంపాదించారు. మూడోవాడు ఉన్నాడే, వాడు ఆలోచన ఏంటో తెలుసా? అమ్మో, నేను పెట్టుబడి పెడితే నష్టపోతానేమో, నేను ముందడిగేస్తే ఓడిపోతానేమో, అయ్య బాబోయ్ పెట్టుబడి పెడితే మొత్తం పోతే రేపు ఆయన నన్ను లెక్క అడుగుతాడు కదా అని వాడిని ఎవరో ఓడగొట్టలా. వాడి భయమే వాడిని ఓడగొట్టింది. ఈ మాట పట్టుకోండి, వాడి భయమే వాడిని ఓడగొట్టింది. దైవజనమ, పిరికితనం ఎంత ప్రమాదకరమైందో చెప్తా. శత్రువైన సాతాను ఎప్పుడు నీలో చొరబడి నిన్ను పదే పదే కృంగదీస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడు, నువ్వు సువార్త ప్రకటిస్తే ప్రజలు మారరు. ఇన్ని సంవత్సరాలు బట్టి నీ భర్త కొరకు ప్రార్థన చేసావు, ఏ మారాడు? నీ సమస్యల కొరకు ప్రార్థన చేసావు, ఏ మారినాయి పరిస్థితులు? కొన్ని అపజయాలు నీ కళ్ళ ముందుంచి రోజు రోజుకు నిన్ను ఒక చేతగాని దానిలాగా, నిన్ను ఒక చేతగాని వాడిలాగా, ఒక పిరికి పందలాగా సాతాను మారుస్తాడు. సాతాను ఆయుధాల్లో ప్రధాన ఆయుధం ఏంటో తెలుసా? ఓ తెలియని భయం, ఓ తెలియని కలవరం, ఓ తెలియని నిమ్న స్వభావం. నేను చేతగాని దాన్ని, నేను అసమర్థురాల్ని, నేను అసమర్థుణ్ణి, నన్ను అనవసరంగా దేవుడు పుట్టించాడు, నా వలన ఏమీ కాదని నిన్ను నువ్వు కృంగ తీసుకునే ఓ తెలియని భయం, పిరికితనం నీ లోపల సైతాను గడు పుట్టిస్తాడు. అసలు నేనంట వానికి ఒక తలాంత్ ఇచ్చాడంటే సామర్థ్యం ఉండటాన్ని బట్టి ఇచ్చాడా, సామర్థ్యం లేకపోయినా ఇచ్చాడా? అక్కడ మనం చూస్తాం కదా, వారి సామర్థ్యమును బట్టి అని అన్నాను, చూసారా? నేనంట యేసయ్య నిన్ను రక్షించుకున్నాడంటేనే పరిశుద్ధంగా బ్రతికే సామర్థ్యం నీ లోపల దేవుడు కనుగొన్నాడు. ఆమేన్. దేవుని మార్గంలో నువ్వు నడవగలిగే సామర్థ్యం దేవుడు నీ లోపల కనుగొన్నాడు. నేనైతేనే నా ప్రభు సేవ చేయగలనని నా ప్రభు నన్ను నమ్మాడు. వీళ్ళైతేనే దేవుని పరిచర్య చేయగలరని సామర్థ్యం నాలో ఉందన్న సంగతి నాకు తెలియకపోయినా, చెప్పాలి గట్టిగా, ఇంకోసారి చెప్పాలి. నేనంట పిరికితనం, భయం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? లేఖనాల్లో రాయబడిన మాట, శ్రమదినమున నీవు కృంగిన యొడల చేతగాని వాడివైపోతావు. చాలాసార్లు సైతాన్ గాడు నీ దగ్గరికి వచ్చి, నువ్వు అసమర్థురాలివి, నీ వలన కాదు, ఈ భక్తి జీవితం నువ్వు చేయలేవు, ఈ విశ్వాస మార్గంలో నువ్వు సాగిపోలేవు, ఇది నీ వలన కాదు, నీ వలన కాదు, నువ్వు అనవసరంగా రక్షించబడ్డావు, అనవసరంగా బాప్తిస్మం తీసుకున్నావు, అనవసరంగా దేవుని దగ్గరికి వచ్చావు, అనవసరంగా సేవకు వచ్చావు, అనవసరంగా పరిచర్య చేస్తున్నావు, నువ్వు అనవసరంగా వచ్చావు, నీ సెలక్షన్ తప్పు. నేనంట నీ సెలక్షన్ తప్పేమో నాకు తెలియదు, కానీ దేవుని సెలక్షన్ ఎప్పుడు పర్ఫెక్ట్. ఇప్పుడు ఈ రక్షణ భాగ్యం నువ్వు కోరుకుంటే వచ్చిందా, దేవుడు ఏర్పరచుకుంటే వచ్చిందా? అందుకని నువ్వు అనాల్సిన మాట ఏంటో తెలుసా? నా చుట్టూతా నా బంధువులు, నా స్నేహితులు, రక్త సంబంధికులు కోట్ల మంది ఉన్నా నన్నే నా దేవుడు ఇష్టపడ్డాడు, నాలో సామర్థ్యం చూశాడు, నేను చేయగలనని నమ్మాడు, నేను బ్రతకగలనని నమ్మాడు, ఆయన మార్గంలో నడవగలనని నమ్మాడు, నేనైతేనే ఆయన కార్యాలు చేయగలనని నా ప్రభువు నమ్మాడు. నా దేవుడే నన్ను నమ్మిన తర్వాత నేనెందుకు కృంగిపోవాలి? అలా ఎరిగిన వాడే అపోస్తుడైన పౌలు అంటాడు, నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను, నేను సమస్తము చేయగలను. ఇదేని ద్వారా? నన్ను బలపరిచే క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలనని తనను తాను ధైర్యపరుచుకుంటూ బ్రతుకుతూ ఉన్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. బిడ్డలారా, భయం, పిరికితనం ఎంత ప్రమాదకరమైందో తెలుసా? గడిచిన వారంలో చీమల భయంతో చీమలను చూసి చీమలకు భయపడి ఉరేసుకొని చచ్చిపోయిందట ఒక తల్లి. ఏంటేంటేంటి? పెద్ద పులిని చూసి కాదు, చిరుత పులిని చూసి కాదు, ఎలుగుబంటి వచ్చినందుకు కాదు. గుండెలు పిండే బాధాకరమైన సంగతి ఏంటంటే, భయం ఎంత ప్రమాదకరమైనదో ఆలోచించ. దేనికి భయపడింది?
ఆ ఇంట్లో చిన్న చీమలు వచ్చాయట. ఆ చీమలు చూసి ఈ నన్ను చంపేస్తాయేమో, నా ప్రాణం తీస్తాయేమో. ఆ భయస్థుడికి అప్పుడప్పుడు చెప్తా కదా, పిరికోడికి చీకట్లో నల్లందేదైనా దెయ్యమే. ఆ చేమే ఈ తల్లికి పెద్ద పుల్లా కనపడింది. ఆ చేమే ఈ తల్లికి ఒక సింహంలా కనపడింది. ఇది నన్ను చంపేస్తుంది. ఏది చంపేస్తుంది? మీరు అంటారు సేవ ఎంత, దాని బతుకెంత అని మీరు అంటారు. ఆ పిరికితనం మీ దగ్గరికి వచ్చింది అనుకోండి, మీకు పిల్లి కూడా పుల్లా కనపడిపోద్ది. గుండెల నిండా విశ్వాసం ఉంటే పులి లాంటి సమస్యలు కూడా పిల్లిలాగా కనపడతాయి. నన్ను ముంచేస్తాయి అనుకున్న సమస్యలు కూడా అఫ్కోర్స్ అవి నాకంటే బలమైనవి ఉండొచ్చు, నా దేవుని కంటే బలమైనవి కాదుగా. నా శక్తికి మించినవి ఉండొచ్చు, నా దేవుని శక్తి కంటే గొప్పవి కాదు కదా. మించిన బలము గలవాని చేతిలో నుంచి దావీదును విడిపించిన దేవుడే మించిన బలము కలిగిన సమస్యలో నుంచి నా దేవుడు నన్ను విడిపిస్తాడు, నా పిల్లలను దేవుడు విడిపిస్తాడు, నా కుటుంబాన్ని దేవుడు విడిపిస్తాడని ఆ విశ్వాసం ఒక్కటి నీ గుండెల్లో ఉంటే ధైర్యంగా సాగిపోయే కృప దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా చెప్దాం ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్. నేను అంటాను చీమలకు భయపడిందట తల్లి. చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిందట. నా వైపు చూడండి. సింహం అరణ్యానికి రాజు ఎందుకైందో తెలుసా? దాని గుండెల్లో ఉన్న ధైర్యమే దాన్ని రాజుగా చేసింది. సింపుల్. మీరు అనొచ్చు ఏమండి అది చాలా బలం కలిగిందండి. నేనంట మరి బలం లేనిది దున్నపోతేనా? ఒక మాట, బలం లేనిది ఏనుగేనా? నేను మిమ్మల్ని అడుగుతా, ఏనుగు బలమైందా సింహం బలమైందా? అది చెప్పాలి సైజు పరంగా. అసలు నేనంట ఏనుగే గనక అది దానికి ధైర్యంగా అనుకుంటే తొండంతో ఇట్లా కొట్టిందంటే ఆ సింహానికి పగటిపూట ఆకాశంలో సొక్కలు కనపడపోతే నన్ను అడగండి. ఇది బలం కలిగిందే, చక్కటి దేహదారుఢ్యం కలిగిందే, ఓ బలీయమైనటువంటి తొండం దానికి ఉంది. ఇవన్నీ దానికి ఉన్న దాని లోపటను పిరికితనం చేతగాని దానిగా మార్చింది. ఏమండి 10 దున్నపోతులు బలమైనవో ఒక సింహం బలమైందా? సింహం బలమైంది కాదు, దాని ధైర్యం అరణ్యానికి రాజుగా చేసింది. అరణ్యం లాంటి ఈ లోకంలో నేను రాజుగా రాణిగా నేను నిలవబెట్టేది నీ గుండెల్లో ఉండే ధైర్యమే, నీ బలాన్ని బట్టి కలిగిన ధైర్యం కాదు. ఏ దేవుడు నమ్మి ఈ విశ్వాస యాత్రకు నిన్ను పిలిచాడో, ఏ దేవుడు నిన్ను నమ్మి నీ చేతులకి సేవ అప్పగించాడో, విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించే యేసు మీద నువ్వు నమ్మకం ఉంచుకుంటే అరణ్యం లాంటి ఈ లోకానికి నీవే ఒక రాజులాగా నువ్వు నిలవబడతావు. చప్పలు కొట్టే సైకో స్తోత్రాలు చెప్పు. ఎప్పుడు ఆ పాజిటివ్ స్పిరిట్ నిన్ను నువ్వు కృంగదీసుకోకుండా 2002లో మనం సేవ ప్రారంభించాం. నేను ఎక్కడ ఎక్కువ సంవత్సరాలు తర్ఫీదైన జ్ఞాపకాలు నాకు లేవు. విశ్వాసిగా పెరిగాను ఒక 5 సంవత్సరాలు, ఓ 4.5 సంవత్సరాలు. ఎక్కడ పెద్దోళ్ళ దగ్గర అంత ఎక్కువ నేర్చుకున్న జ్ఞాపకాలు లేవు, కొంచెం ఉన్నాయి అంతే. 2002లో సేవ స్టార్ట్ చేసిన తర్వాత ఒక తల్లి 2 వీలర్ కొనుక్కోమని డబ్బులు ఇస్తే 2 వీలర్ కొనుక్కోవాలా, ఆటో కొనుక్కున్నాం. ఓ తమ్ముడు ఒక 30,000 రూపాయలు ఇస్తే ఆ 30,000 రూపాయలతో సౌండ్ బాక్సులు కొనుక్కున్నాం. ఎలా పరిచర్య స్టార్ట్ చేసామో తెలుసా? సూరారం, జీడిమెట్ల, షాపూర్ వీధిలో మీటింగ్స్ పెట్టాం. సువార్త ఎలా ప్రకటించాలో నాకు రాదు, వాక్యం ఎలా విడమర్చి చెప్పాలో నాకు రాదు. కానీ వచ్చింది ఒకటే, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన పనికి వచ్చాం కదా ఆయనే వాడుకుంటాడు, పని చేయాలని ఆశ ఉంది కదా. ఆశ ఒక్కటి ఉంటే, నేను ఎప్పుడు చెప్తా కదా, ఆశ ఒక్కటి నీకుంటే, దర్శనం ఒకటి నీకుంటే, ఆశ ఒకటి నీకుంటే సామర్థ్యం దేవుడే కలుగు చేస్తాడు, వనరులను దేవుడే కలుగు చేస్తాడు, ధనాన్ని వనరులను సమస్తాన్ని దేవుడే సమకూర్చటం ప్రారంభిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక.
చెప్తాం గట్టిగా ఆమెన్. మన వాళ్ళు ఎక్కడ వద్ది? సువార్త చెప్పాలంటే ఎంత అనుభవం ఉండాలా అనండి ఒకసారి చెప్పండి. ఎంత అనుభవం ఉండాలో బాబోయ్, అక్కడ నిలబడి వాక్యం చెప్పాలంటే తలబడినోళ్ళు అయి ఉండాలా. నిజమే, నేను కాదన్నా. వానమాలు కూడా రాని కాలంలో యేసయ్య పని చేయాలనే ఆ పిచ్చి ప్రేమ, యేసయ్యను ప్రకటించాలనే ఆ ఆకలి, ఆ వెర్రితనమే ఏమీ రాని నాకు కృపగల దేవుడు అన్నీ అంటే మళ్ళీ అతిశయోక్తి అయితేమో ఆయన పని కొరకు అన్నీ నేర్పుతూ వచ్చాడు. ఎప్పుడు నువ్వు కృంగ తీసుకోవద్దు. వీడు భయపడి దాచిపెట్టుకున్నాడట. అదే ఇందాక అన్నా కదా, 10 దున్నపోతులు బలమైనవో ఒక సింహం బలమైందా? ఒక సింహం బలమైందా, ఒక దున్నపోతు బలమైందా? పరీక్ష పెడితే కానీ అది చెప్పగలం. నేను ఒక 10 దున్నపోతుల కంటే సింహం బలమైందేం కాదు. సరే, నా వైపు చూడండి, పర్వాలేదు. హల్లెలూయ. నేనంట సింహం కూరలు బలంగా ఉంటాయా, దున్నపోతు కొమ్ము బలంగా ఉంటుందా? ఇది సరిగ్గా తన బలాన్ని వాడి కొమ్ముతో ఇట్లా గుచ్చి ఇట్లా అంటే అది తర్వాత కనపడితే నన్ను అడగండి. 10 దున్నపోతులు కలిసి కూడా ఒక సింహాన్ని ఏం చేయలేవు. ఎందుకో తెలుసా? పిరికితనం, సెల్ఫ్ గోల్, సెల్ఫ్ అవుట్. బ్యాట్స్మెన్ బ్యాటింగ్ చేసేటప్పుడు బంతి వచ్చి వికెట్లను కొట్టక మునిపే వీడి తన బ్యాట్తో తాను కొట్టుకుంటే, వేటిని తన బ్యాట్తో తన వికెట్లను తాను కొట్టుకుంటే వాడిని ఎవడు అవుట్ చేయాల్సిన అవసరంలా, వాడే అవుట్ చేసుకుంటాడు. బిడ్డలారా, నీ పిరికితనం ఓడిపోయేటట్లుగా నిన్ను చేస్తుంది. నీ గుండెల్లో ఉన్న భయం, నేను అసమర్థురాల్ని అని ఆ పిరికితనం నిన్ను చేతగాని వాడిగా మారుస్తుంది. నిన్నెవరో వాడగొట్టాల్సిన అవసరంలా నిన్ను నీవే వాడగొట్టుకుంటావన్న సంగతి గ్రహించు. ఆ మొదటి 2 ఉన్నారు చూసారా, మాకు ఈ తలాంతులు ఇచ్చాడంటే మేము చేయగలమని నమ్మి కదా ఇచ్చింది. సో వాడబడదాం అని చెప్పి 5 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులు సంపాదించాడు. 2 తలాంతులు కలిగిన వాడు మరో 2 సంపాదించాడు. పిరికితనంతో 1 తలాంతు కలిగినోడు భద్రంగా బీరువాలో దాచిపెట్టాడు. కలిగిన వానికి, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, లేనివానికి కలిగినది కూడా తీసివేయబడును. నీవు కలిగి ఉండాల్సిన గుణం సద్వినియోగం. దేవుడిచ్చిన వనరులను సద్వినియోగం చేసుకోవాలి. దుర్వినియోగం చేసుకున్నవా, కలిగిన దాన్ని కూడా దేవుడు తీసేస్తాడు. దేవుడు నీలో చూడాలనుకునేది ధైర్యం. ఎవరిని బట్టి ధైర్యం? దేవుని బట్టి కలిగిన ధైర్యం. పిరికితనం నీ లోపట ఉందా? నీ భయాన్ని బట్టి, నీ పిరికితనాన్ని బట్టి నీకు ఇచ్చిన తలాంతును కూడా దేవుడు తీసేస్తాడు. మన లోపల దేవుడు ఏం చూడాలి చూడండి. ఇంకొక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయం 24, 25 వచనాలు. నాతో కలిసి చెప్పండి. తరువాత 1 తలాంతు తీసుకుని వాడు వచ్చి, ఒకసారి వినండి, యేసు ప్రభు స్థానంలో నేను కనుక అక్కడ ఉంటే అన్ని ఎడాపెడ బెయ్యమని బాధ వదిలేసేవాడినేమో అన్నట్టుంటుంది. వాడు సంపాదించకపోయాడు. ఆడి మాట తీరు చూడండి. కొంతమంది మాట తీరు ఇట్టాగే ఉంటుంది. వాడు సంపాదించకపోయాడు. అయ్యా, నాకు తప్పైపోయింది అయ్యా, భయంతో పిరికితనంతో చేయలేకపోయాను, ఆయన నీకు దండం పెడతా, నన్ను క్షమించయ్యా, ఇంకో ఛాన్స్ ఇవ్వయ్యా అంటే, 1 ఛాన్స్ ఏం కర్మ, ఎన్ని ఛాన్సులైనా దేవుడిస్తాడు. ఎప్పుడు దేవుని దగ్గర సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు రెడీగానే ఉంటుంది. ఆమె చెప్పండి, నా మాట అర్థం కాలేదా? ఒకవేళ ఫస్ట్ ఇన్నింగ్స్ నువ్వు ఫెయిల్ అయిపోయావు, మొదటిసారి అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు ఫెయిల్ అయిపోయావు, రెండోసారి అవకాశం ఇచ్చినప్పుడు ఫెయిల్ అయిపోయావు, అయితే ఓడిపోయిన ప్రతిసారి సారీ అయ్యా, సద్వినియోగం చేసుకోలేకపోయా, క్షమించయ్యా అని హృదయపు లోతులో నుంచి పశ్చాత్తాపడితే దేవుని దగ్గర ఎప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది.
క్రికెట్ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్సే ఉంటుంది, దేవుని దగ్గర థర్డ్ ఇన్నింగ్స్ కూడా ఉంటుంది, దేవుని దగ్గర ఫోర్త్ ఇన్నింగ్స్ కూడా ఉంటుంది. ఒక అవకాశాన్ని కోల్పోతే సరిగ్గా నువ్వు పశ్చాత్తాపడితే, సరిగ్గా దేవుని పాదాలు పట్టుకుంటే ఎన్ని అవకాశాలైనా పశ్చాత్తాపడే వ్యక్తికి దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను కొన్నిసార్లు విమాన ప్రయాణమై వెళ్ళేటప్పుడు కొన్నిసార్లు అంటే భయమేం కాదు, కానీ ఈ విమానం ప్రయాణమై వెళ్ళేటప్పుడు కొన్ని అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. ఏంటో తెలుసా? ఒకవేళ సడన్గా ఆకాశంలోనే గనక విమానం ఇంజిన్ చెడిపోతే కొన్ని డౌట్లు వస్తాయి. ఈ విమాన ప్రయాణం చూడటానికి బాగుంటుంది, కానీ కారు మేఘాలు కమ్మినప్పుడు వర్షాభావం వచ్చినప్పుడు, దట్టమైన మేఘాలు పట్టినప్పుడు ఈ ఫ్లైట్ వెళ్ళే విధానం ఎట్టుంటుందో తెలుసా? ఎట్టంటది. ఎట్టిట్ అన్నప్పుడు గుండె ఎట్టిట్టంటది. ఆ ఎత్తైన మేఘాలు, ఆ దట్టమైన మేఘాలు తగిలినప్పుడు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడే ఆయన అనౌన్స్మెంట్ చేస్తాడు, వాతావరణం సరిగ్గా లేదు, సీటు బెల్ట్ పెట్టుకోండి అంటాడు. సీటు బెల్ట్ పెట్టుకోండి అంటంతో ఎక్కడోళ్ళందరూ అసలు ముఖాలు చూస్తే కొన్నిసార్లు విమాన ప్రయాణంలో ప్రజల ముఖాలు రక్తపు సుక్క కనపడదు. అట్లా ఉంటుంది వాతావరణం. కొన్నిసార్లు అనిపిస్తుంది, బస్సు రిపేర్ వచ్చింది, రోడ్డు పక్క ఆపి మెకానిక్ని పిలిపించి బస్సు బాగు చేయించి మరలా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు. 2 వీలర్ ప్రాబ్లం వచ్చింది రోడ్డు మీద, బండి పక్కన పెట్టి మెకానిక్ని పిలిపించి బాగు చేయొచ్చు. ఆకాశంలో ఎగిరేటప్పుడు విమానపు ఇంజన్ ప్రాబ్లం అయితే ఏం జరిగిద్ది? అప్పుడు మెకానిక్ని పిలుస్తారా? నేను అడిగా. సడన్గా ఇంజన్ ఫెయిల్ అయితే ఏమైద్ది అన్న. ఆయన అన్నాడు, ఏమండి ఫ్లైట్కి ఇప్పుడు 2 ఇంజన్లు ఉంటాయండి, ఒకటి ఫెయిల్ అయితే రెండోది రెడీగా ఉంటుందండి, అది ఫెయిల్ అయిపోయిన మరుక్షణమే రెండోది యాక్టివేషన్లోకి వస్తుందండి. అంటే ఒకటి ఫెయిల్ అయితే ఆప్షన్ రెండవది సిద్ధంగా ఉంచుతారు. నీ దేవుడు కూడా ఒక్కసారి ఓడిపోతే రెండోసారి మరలా దేవుడు అవకాశం ఇస్తాడు, సరిగ్గా పశ్చాత్తాపడితే. రెండోసారి ఓడిపోయావు, సరిగ్గా పశ్చాత్తాపడితే ఒక వ్యక్తికి ఎన్ని అవకాశాలైనా దేవుడిస్తాడు. మీరు ఎరుగుదురు కదా, నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా మరలా అంటే 7 మార్లు పడిపోయినా 8వసారి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. ఇప్పుడు సరిగ్గా ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే